నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అసలు ఈ భూమి అనే ఒక భారీ త్రిమితీయ గోళాన్ని ఒక చదునైన మ్యాప్గా ఎలా మార్చారు? ఆ క్రమంలో కంటికి కనిపించని సమయాన్ని కూడా ఎలా మ్యాప్ చేశారు అన్నది ఈ ఎక్స్ప్లెయినర్లో లోతుగా చూద్దాం. క్రీస్తు శకం 500 సంవత్సరాల క్రితమే మన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త బృహపయ అంతరిక్షంలో తేలియాడుతున్న ఈ భూమిని చాలా అద్భుతంగా వర్ణించారు. కాని నేలమీద ఉండి దాన్ని నావిగేట్ చేయడంలోనే ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. నిరంతరం కదులుతున్న ఒక త్రిమితీయ వాస్తవికతను ఏ కదలిక లేని ఒక ద్విమితీయ గైడ్గా అంటే ఒక మ్యాప్గా అసలు ఎలా కుదించగలం? సరే, అసలు ఈ చదునైన మ్యాపులు ఎలా పనిచేస్తాయో ముందుగా చూద్దాం. దూరం అనే పెద్ద సమస్యను అధిగమించడానికి మ్యాప్లు స్కేల్ అనే ఒక అద్భుతమైన పద్ధతిపై ఆధారపడతాయి. ఈ స్కేల్ అనేది ఒక మామూలు గీతను ఖచ్చితమైన గణితశాస్త్ర సాధనంగా మారుస్తోంది. ఉదాహరణకు, ఒక స్థానిక మ్యాప్లో 1 సెంటీమీటర్ దూరాన్ని 500 మీటర్లుగా అనుకుందాం. అదే ఒక పెద్ద దేశపటంలో అయితే 2.5 సెంటీమీటర్లను 500 కిలోమీటర్లకు సమానంగా నిర్ణయించవచ్చు. దీనివల్ల భూమిపై ఎంత పెద్ద ప్రాంతమైనా సరే ఇట్టే ఒక చిన్న కాగితం మీద ఇమిడిపోతుంది. ఆ తర్వాత వచ్చే సమస్య మ్యాప్లో గందరగోళం. ఎవరికి నచ్చిన గుర్తులు వాళ్ళు వాడితే అదొక అర్థంకాని రహస్యకోడ్లా మారుతుంది కదా. అందుకే సర్వే ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు అందరికీ అర్థమయ్యేలా కొన్ని ప్రామాణిక గుర్తులను ఏర్పాటు చేస్తాయి. పోస్టాఫీస్కి PO అని, పోలీస్ స్టేషన్కి PS అని, అలాగే తారు రోడ్లు, మట్టి రోడ్లకు ప్రత్యేకమైన గుర్తులను వాడతారు. ఇదొక చక్కటి యూనివర్సల్ దృశ్యభాషను సృష్టిస్తుందన్నమాట. అయితే ఈ చదునైన మ్యాప్లు కేవలం స్థానిక అవసరాలకే సరిపోతాయి. మనం మొత్తం గోళం గురించి మాట్లాడటం మొదలుపెడితే జ్యామితి పూర్తిగా అడ్డొస్తుంది. ప్రసిద్ధ ఆరెంజ్ పీల్ ప్రాబ్లం ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా వివరిస్తుంది. ఒక నారింజ పండు తొక్కను తీసి దాన్ని బల్లమీద చదునుగా నొక్కడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా దాని అంచులు చిరిగిపోతాయి. అదేవిధంగా గోళాకారంలో ఉన్న మన భూమిని కూడా ఏమాత్రం వక్రీకరణ లేకుండా ఒక దీర్ఘచతురస్రాకార కాగితంపై మ్యాప్ చేయడం భౌతికంగా అసాధ్యమని ఇది నిరూపిస్తోంది. మరి అలాంటప్పుడు ఎటువంటి గందరగోళం లేకుండా గోళంపై ఉన్న ప్రదేశాలను ఎలా కనుక్కోవాలి? దానికొక కోఆర్డినేట్ సిస్టమ్ అవసరం. ఇదొక పెద్ద బ్యాటిల్షిప్ ఆటను భూగోళం మీద ఆడినట్లుగా ఉంటుంది. అడ్డంగా మరియు నిలువుగా ఉండే గీతలతో ఒక గ్రిడ్ను ఏర్పరచడం ద్వారా ఆ ఆరెంజ్ పీల్ సమస్యను ఇది సులభంగా పరిష్కరిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఈ గ్రిడ్ లైన్ల మధ్య ఉన్న తేడా. అక్షాంశాలు లేదా లాటిట్యూడ్స్ అనేవి భూమధ్య రేఖ, సూర్యుని కోణం ఆధారంగా వాతావరణ మండలాలను సూచించే సమాంతర రేఖలు. ఇవి సహజమైనవి. కాని రేఖాంశాలు లేదా లాంగిట్యూడ్స్ అనేవి సమయాన్ని నిర్దేశించడానికి పూర్తిగా మానవులు సృష్టించిన నిలువు గీతలు. ఈ రెండు కలిస్తేనే మనం ఒక ప్రదేశాన్ని ఖచ్చితంగా గుర్తించగలం. ఇక్కడ ఒక సందేహం రావచ్చు. అసలు డిగ్రీలలోనే ఎందుకు కొలుస్తాం? భూమి చుట్టూ చదునైన చతురస్రాలను చూడితే అవి ఖచ్చితంగా వక్రీకరించబడతాయి. కాని మనము డిగ్రీల ద్వారా కొలవడం వల్ల, అంటే భూమి కేంద్రం నుండి కోణాలను లెక్కించడం వల్ల అక్షాంశ వృత్తాలు ధృవాల వైపు వెళ్లే కొద్దీ చిన్నవిగా మారుతున్నప్పటికీ జ్యామితి దానంతట అదే సహజంగా సర్దుబాటు చేసుకుంటుంది. ఇక ఈ నిలువు గీతలైన రేఖాంశాల గురించి, ఒక ప్రాచీన ప్రైమ్ మెరిడియన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 1884 నాటి గ్రీన్విచ్ ఒప్పందం మనకందరికీ తెలిసిందే. కాని దానికి చాలా కాలం ముందు, అంటే సరిగ్గా 1500 సంవత్సరాల క్రితమే భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు తమకంటూ సొంతంగా ఒక 0 డిగ్రీల రేఖను ఉపయోగించేవారన్న విషయం ఎంతమందికి తెలుసు? ఈ రేఖను మధ్యరేఖ అని పిలిచేవారు. ఇది ఉజ్జయిని గుండా వెళ్లేది. ప్రాచీన కాలంలో ఉజ్జయిని ఖగోళ శాస్త్రానికి ఒక గొప్ప కేంద్రంగా ఉండేది. ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు ఇక్కడే పనిచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాచీన ప్రపంచానికి ఇదొక గ్రీన్విచ్ లాంటిది. రేఖాంశాన్ని కనుక్కోవడమనేది నిజానికి సమయాన్ని కొలిచే ఒక పద్ధతి. అప్పట్లో ఆధునిక ఘడియారాలు లేకపోయినా సరే ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు రాత్రిపూట ఆకాశాన్ని పరిశీలించి చంద్రగ్రహణాలు సంభవించే ఖచ్చితమైన సమయాలను 2 వేర్వేరు నగరాల మధ్య పోల్చి చూసేవారు. దాని ఆధారంగా ఆయా నగరాల రేఖాంశాలను వాళ్లు గణితశాస్త్రపరంగా ఎంతో అద్భుతంగా లెక్కించేవాళ్లు. ఇప్పుడు సమయమనే ఈ భ్రమ గురించిన ఆసక్తికరమైన విషయాల్లోకి వెళ్దాం. ఈ లెక్క చాలా సింపుల్.
భూమి అనేది 360 డిగ్రీల గోళం. ఇది ప్రతి 24 గంటలకు ఒకసారి తన చుట్టూ తాను ఒక పూర్తి భ్రమణం చేస్తోంది. ఈ లెక్క ప్రకారం చూస్తే ఇది ప్రతి గంటకు సరిగ్గా 15 డిగ్రీల చొప్పున తిరుగుతోందన్నమాట. ఇది వాస్తవంలో ఎలా పనిచేస్తుందో గమనిస్తే మనం ఆశ్చర్యపోతాం. గుజరాత్లోని పోర్బందర్, అలాగే అస్సాంలోని తిన్సుకియా, ఈ 2 ప్రాంతాల మధ్య దాదాపు 30 డిగ్రీల రేఖాంశ వ్యత్యాసం ఉంది. అంటే ఈ 2 ప్రదేశాల మధ్య సూర్యుని ఆధారంగా చూస్తే ఏకంగా 2 గంటల సమయ వ్యత్యాసం ఉంటుంది. కాని ఆశ్చర్యకరంగా ఆ 2 ప్రదేశాల్లోని ఘడియారాలు మాత్రం ఒకే సమయాన్ని, అంటే ఇండియన్ స్టాండర్డ్ టైంను మాత్రమే చూపిస్తాయి. అందుకే ఈ స్టాండర్డ్ టైం లేదా ప్రామాణిక సమయం అనేది ప్రపంచవ్యాప్తంగా మనం నమ్ముతున్న ఒక సామూహిక భ్రమ అని చెప్పచ్చు. ఆకాశంలో సూర్యుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ విశాలమైన ప్రాంతాలన్నింటిలో ఒకే సమయం ఉన్నట్లుగా మనమందరం పాటించాల్సిన ఒక తప్పనిసరి అగ్రిమెంట్ ఇది. నిజానికి రైల్వేలు, లైవ్ బ్రాడ్కాస్ట్లు, ఆర్థిక మార్కెట్లలో గందరగోళం తలెత్తకుండా ఈ టైంజోన్ వ్యవస్థ మనల్ని కాపాడుతోంది. అయితే ఒకే నగరాన్ని 2 కాలమండలాలుగా విభజించకుండా ఉండటానికి ఈ 15 డిగ్రీల మండలాలు అప్పుడప్పుడు వంకరటింకరగా వెళ్తుంటాయి. ఇక రష్యా లాంటి పెద్ద దేశం విషయానికొస్తే అక్కడ ఏకంగా 11 టైంజోన్లున్నాయి. అంటే అక్కడ ప్రయాణించేవారు తమ గడియారాలను 10 సార్లు మార్చుకోవాల్సి వస్తుందన్నమాట. ఇలా కాలమండలాలను దాటుకుంటూ వెళితే మనం ఈ గ్రిడ్ యొక్క అంతిమ సరిహద్దులకు చేరుకుంటాం. ప్రైమ్ మెరీడియన్కు సరిగ్గా వ్యతిరేక దిశలో సుమారు 180 డిగ్రీల రేఖాంశం వద్ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఉంటుంది. +12 గంటలు, -12 గంటలు ఉండే జోన్లు ఇక్కడే కలుస్తాయి. తిరుగుతున్న ఈ భూగోళానికి సంబంధించిన లెక్కలు ఇక్కడే తమ అంతిమ మరియు అత్యంత ఆశ్చర్యకరమైన దశకు చేరుకుంటాయన్నమాట. ఓడ ద్వారా లేదా విమానం ద్వారా కంటికి కనిపించని ఈ రేఖను తూర్పువైపు దాటితే నిన్నటిలోకి, పడమరవైపు వెళితే రేపటిలోకి అడుగుపెడతారు. అంటే అక్షరాలా ఇదొక టైం ట్రావెల్ లాంటిది. మ్యాప్లో గీసిన ఒక కనిపించని గీత ఆధారంగా మనం ఇలా క్యాలెండర్ తేదీలనే మార్చేస్తాం. అద్భుతం కదా? మనం ఇప్పటిదాకా తెలుసుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎవరైనా సరే తమ ఫోన్లో GPS.ను లేదా వాతావరణ యాప్ను చూసినప్పుడు వేల సంవత్సరాలుగా పరిపూర్ణంగా తీర్చిదిద్దబడిన ఒక కనిపించని మ్యాథమెటికల్ గ్రిడ్తో వారు అనుసంధానమవుతున్నారని గుర్తుంచుకోవాలి. స్థానిక మ్యాప్లలోని గుర్తుల దగ్గర నుండి ప్రాచీన కాలంలో గ్రహణాలను ట్రాక్ చేసే పద్ధతి వరకు భౌగోళిక శాస్త్రం మరియు సమయం ఎంత లోతుగా ముడిపడి ఉన్నాయో ఈ ఎక్స్ప్లెయినర్ స్పష్టం చేస్తోంది. అయితే ముగించే ముందు ఒక్కసారి ఈ విషయాన్ని ఊహించుకోండి. సరిగ్గా ఉత్తర ధ్రువం వద్ద ఎవరైనా నిలబడితే భూమిపై ఉన్న ప్రతి ఒక్క రేఖాంశం, అంటే ప్రతి టైంజోన్ అన్నీ కలిసి పాదాల క్రింద ఒకే బిందువు వద్ద క్రాష్ అవుతాయి. మరి అలాంటప్పుడు గడియారం వైపు చూస్తే అసలు సమయం ఎంతవుతుంది? ఇది నిజంగా మన బుర్రకు పనిచెప్పే ఒక అద్భుతమైన ప్రశ్న కదా.